న్యూస్. ఒక డిఎస్పీ స్థాయి అధికారి వంకర బుద్ధిని చూపించుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఒక మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక కేసు విషయం గురించి ఒక మహిళ డిఎస్పీ దగ్గరికి వెళ్ళింది. డివైఎస్పీ ఆమెను గదిలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి ఏదైనా సమస్య ఉందని పోలీస్ స్టేషన్కి వెళితే ధైర్యం చెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి తప్ప ఆ మహిళ అక్కడికి రావటాన్ని అవకాశంగా తీసుకుని ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ డివైఎస్పీ. డిఎస్పీ స్థాయి అధికారి ఈ అరాచకాన్ని ఎవరో బయట నుంచి సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దీంతో ఆ డిఎస్పీ స్థాయి అధికారి అసలు భాగోతం బయటపడింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఒక మహిళ. పోలీస్ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ మహిళ అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆమెను లోబరుచుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న దృశ్యాలవి. పోలీస్ స్టేషన్లోనే వేధింపులకు పాల్పడ్డాడు డివైఎస్పీ. భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. దీంతో ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ మహిళ అవసరాన్ని, ఆ మహిళ సమస్యను తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు, అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నాడు. ఆ మహిళ వద్దు అని వారిస్తున్నప్పటికీ ఆ మహిళపై తన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన లైంగిక వాంఛ తీర్చాలి అంటూ ఆ మహిళను వేధిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ దృశ్యాల్ని బయట నుంచి కిటికీలో నుంచి ఆ డివైఎస్పీ భాగోతాన్ని చిత్రీకరించడంతో అసలు విషయం బయటపడింది. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఆడియో, వీడియో, సీసీ కెమెరాలు ఉండాలి. కానీ పోలీస్ స్టేషన్స్లో కొన్ని రూమ్లలో ఆడియో, వీడియో కెమెరాలు ఉండడం లేదు. వాళ్ళ డిఎస్పీ కార్యాలయంలో కూడా ఒక రూమ్లో అక్కడ ఆడియో, వీడియో కెమెరాలు ఉన్న చాలా చోట్ల పనిచేయవు కూడా. మొన్న తెలంగాణలో కూడా పోలీసులు ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టినప్పుడు అక్కడ కూడా సీసీ కెమెరాలు, ఇలా కొన్ని చోట్ల ఆడియో, వీడియో కెమెరాలు లేని ప్రదేశానికి క్లయింట్స్ని తీసుకుని వెళ్ళి లేదంటే బాధితులను తీసుకుని వెళ్ళి వాళ్ళపై ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు కర్ణాటకలో చోటు చేసుకున్న దృశ్యాన్ని చూస్తున్నారు. ఆ మహిళ వారిస్తోంది, వద్దు అని వారిస్తోంది. తన సమస్యను ఆసరాగా చేసుకుని తనపై ఈ విధమైనటువంటి వేధింపులకు పాల్పడడం సరికాదు అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ పోలీస్ అధికారి మాత్రం ఆ మహిళను తన లైంగిక వాంఛ తీర్చాలి అంటూ బలవంతం చేశాడు. లేకపోతే నీ సమస్య పరిష్కారం కాదు అని కూడా బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఆమె సమస్య పరిష్కారం కావాలి అంటే తన లైంగిక వాంఛ తీర్చాలి అని ఆ డివైఎస్పీ బెదిరించాడు, లోబర్చుకోవాలని ట్రై చేశాడు. దీంతో ఈ దృశ్యాలు చిత్రీకరించడంతో ఇప్పుడు ఉన్నతాధికారులు ఈ డివైఎస్పీపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. శాఖపరమైన విచారణతో పాటు డివైఎస్పీని బహుశా డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్లియర్గా ఆ దృశ్యాలు ఈ ఫోన్లో రికార్డ్ చేయడంతో ఉన్నతాధికారులు ఈ దృశ్యాల ఆధారంగా అతనిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒక పోలీస్ అధికారి, ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి రక్షణగా నిలబడాల్సిన పోలీస్ అధికారి ఇలా ఒక మహిళ అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ పోలీస్ అధికారిని ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ దృశ్యాలు కర్ణాటకలో చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల పోలీసుల వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. మహిళలకు సంబంధించి అక్కడక్కడ పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ కొన్ని ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కర్ణాటకలో చోటు చేసుకున్నాయి. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ మహిళ. పోలీస్ స్టేషన్లోని వేధింపులకు పాల్పడ్డాడు డివైఎస్పీ. అంతకు ముందే వివాదం గురించి ఫిర్యాదు చేసినప్పుడే తన కోరికను బయటపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే తన దగ్గరకు పలుమార్లు తిప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. భూ వివాదానికి సంబంధించి ఆ మహిళ ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన రోజే ఆ మహిళపై కన్నేశాడు. ఆ సమస్య పరిష్కారం కావాలి అంటే తన కోరిక తీర్చాలి అని పలుమార్లు తిప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో ఆ డివైఎస్పీ వేధింపులు భరించలేకే మరొకరి సాయంతో ఆ మహిళే ఈ విధంగా రికార్డ్ చేయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఉన్నతాధికారులు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఈ పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్స్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అతను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించడానికి, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన మహిళను లోబర్చుకోవాలని ట్రై చేసిన డివైఎస్పీ ఘాతకానికి సంబంధించిన దృశ్యాలవి. విషయం బయటకు వచ్చిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున మీడియాలో ఇది సంచలనంగా మారడంతో ఇప్పుడు అధికారుల్లో చలనం వస్తుంది. ఆ పోలీస్ అధికారిని డిస్మిస్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు. అతనిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ పోలీస్ అధికారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.